యోధా ఇస్కరియోతును తెరపించకుండా, యోధా ఇస్కరియోతులాగా జీవితాన్ని బ్రతకకుండా నిజంగా మీరు నీతి నియములతో బ్రతుకుతూ ఉంటే నిజంగా ఆయన బ్రతికినట్టండి. మీకు బాధ అనిపించవచ్చు, మారు మనసు ఎవరికి లేదనంటే. నిజంగా కనిపించట్లేదు. లోకానుసారం బ్రతికి ఇంకా బ్రతుకుతున్నారు. లోకానుసారం మీరు అనుకుంటవచ్చు, అంత గొప్పగా మారు మనసు పొంది దేవుని దగ్గర మేము బ్రతికితే మాకేంటి లాభమని. ఈ ప్రకృతిని మొత్తం తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు ఆయన, నీ కాళ్ళ క్రింద. ఆయన సిగ్నేచర్ పెట్టేసి రాసి ఇచ్చేసాడు నీకు. నువ్వు అడగక మునిపే నీకేం కావాలో అవన్నిటిని నేను సిద్ధపరిచి నీ పాదాల చెంతకి తీసుకొచ్చి పెడతాను రా. నీతిగా బ్రతుకు చాలు. నా రక్తము చేత నిన్ను కొన్నాను కాబట్టి నీతిగా బ్రతుకు చాలు. నీకు అక్కడగా ఉన్నవేంటో నాకు తెలుసు. నువ్వు మొర్ర పెట్టక మునిపే తీసుకొచ్చి నీ పాదాల చెంత పెడతాను. నీకేం కావాలో ఏంటో నాకు తెలుసు. నీ యందు నువ్వును, నీ యందు నేను నిలిచి ఉన్నా. నీకేది ఇష్టం అడుగు, అది అడగక మునిపే, నీ పెదవుల నుంచి మాట జారక మునిపే తీసుకొచ్చి నీ గడపలో పెడతా, నీ ఇంట్లో పెడతా అన్నాడు దేవుడు. నువ్వు అడగక మునిపే అన్ని ఆయనకి తెలుసండి. కానీ నీతిగా బ్రతికి వాటిని సంపాదించుకోవడానికి, వాటిని పొందుకోవడానికి